ఇవి చాలా పెద్ద ష్రింప్ అండి. హెచ్ఈబీలో తెచ్చాము. ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. ఇవి ఆల్రెడీ క్లీన్ చేస్తున్నాను. నేను చేశాను. టైగర్ ష్రింప్ అంటారు వీటిని. అండ్ క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ హెడ్ కట్ చేసేస్తాను. చేసేసి ఈ బ్యాక్ టైల్ ఇలా తీసేసి ఇప్పుడు ఈ పైనది లేయర్ ఇలా తీసేయాలి. మొత్తం ఇలా తీసేసి పడేసి వెయిన్ ఉంటుంది, ఆ వెయిన్ కట్ చేసి తీసేయాలి. ఇది 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 మీకు కనిపిస్తుందా? ఇది తీసేసాను. ఈ సైడ్ కూడా అట్లాగే చేస్తాను. అదర్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకొని ఇంకోసారి కట్ చేయాలి. ఇదిగోండి వెయిన్. మళ్ళీ ఈ సైడ్ కూడా ఉంది. దిస్ వన్. అంతే అండి, రెడీ. మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలండి. నీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం. బిగ్ ప్రాన్స్ అని కట్ చేసుకున్నానండి. కొంచెం గ్రేవీ బాగా పట్టుకుంటుందని ఇప్పుడు తీసుకెళ్ళి ఇందులో వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు, గసగసాలు పేస్ట్, కొద్ది కొబ్బరి వేసి ఫ్రై చేస్తే బాగా ఉల్లిపాయ వేయించినాక డైరెక్ట్గా మసాలా పేస్ట్ వేసి కూడా ఫ్రై చేయొచ్చు. ఇప్పుడు గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ వేస్తానండి. నేను ఈరోజు కొబ్బరి వేయట్లేదు. కొబ్బరి ఉంటే అన్నీ కలిపి పేస్ట్ తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సిమ్లో పెట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకోవాలి చివరిలో. గరం మసాలా, కొద్ది కొత్తిమీర, కరివేపాకు అండి. రెడీ అండి. టేస్ట్ కూడా బాగుంది. యమ్మీ ప్రాన్స్ ఫ్రై.